విక్రమ్ సినిమా మొత్తానికి మోస్ట్ విజిల్ వర్తి గూస్ బంప్స్ ఇచ్చిన మూమెంట్ రోలెక్స్ ఎంట్రన్స్. అసలు ఒక విలన్ కి ఈ రేంజ్ లో ఆడియన్స్ రెస్పాండ్ అవడం అనేది నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో రోలెక్స్ క్యారెక్టర్ కి మాత్రమే జరిగింది. అఫ్ కోర్స్ దీనికి సూర్య యాక్టింగ్, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ రీజన్స్ కావచ్చు. కానీ ఒక ఫిల్మ్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే లోకేష్ కనగరాజ్ రోలెక్స్ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందని చెప్పాలి. సో ఫిల్మ్ లవర్స్ అసలు రోలెక్స్ అంటే జనానికి ఎందుకు ఇంత పిచ్చి, ఈ విలన్ క్యారెక్టర్ ని డెడ్లీగా అట్ ద సేమ్ టైం ఫ్యాసినేటింగ్ గా ఎలా మార్చారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి క్యారెక్టర్ బ్రేక్ డౌన్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అనాలిసిస్ వీడియోస్ ని ఇష్టపడే వాళ్ళు ఫిల్మీ గీక్స్ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రోలెక్స్ పాపులారిటీ గురించి మాట్లాడుకుంటే, ముందుగా అందరికీ తెలిసిన ఆబ్వియస్ ఆన్సర్ సూర్య. క్లైమాక్స్లో సూర్య రాబోతున్నాడని ఆల్మోస్ట్ అందరికీ ముందే తెలిసినా సరే ఇలాంటి ఒక డెడ్లీ అండ్ బ్లడీ ఇంట్రొడక్షన్ని మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సూర్య క్యామియో చేయడం అనేది కొత్త కాకపోవచ్చు, కానీ ఇలాంటి విలనిజంని ఆడియన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక విలన్గా రోలెక్స్ క్యారెక్టర్లోని డిఫరెంట్ సైకలాజికల్ అండ్ సినిమాటిక్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా రోలెక్స్ ఈజ్ ఏ లైకబుల్ సోసియోపాత్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, సోసియోపాత్ అంటే డిక్షనరీ డెఫినేషన్ ఎ పర్సన్ విత్ సైకోపాథిక్ పర్సనాలిటీ హూ కెన్ బి క్రిమినల్ అండ్ ల్యాక్స్ మారల్ రెస్పాన్సిబిలిటీ. సింపుల్ గా చెప్పాలంటే తప్పొప్పుల్ని పట్టించుకోకుండా తనకు కావాల్సిన దానికోసం సైకోలా బిహేవ్ చేసేవాడు అని. రోలెక్స్ మొహం మీద పడ్డ రక్తపు చుక్కలను చూస్తే ఖచ్చితంగా ఒక సోసియోపాత్ పర్సనాలిటీ అనే చెప్పాలి. నిజానికి రియల్ లైఫ్లో ఇలాంటి సోసియోపాత్ కనిపిస్తే ఖచ్చితంగా మనం భయపడతాం, కానీ సినిమాల్లో మాత్రం కొన్ని సోసియోపాథిక్ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సపోజ్ హాలీవుడ్లో జాకర్ని కానీ హ్యానిబల్ లెక్టర్ని కానీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, వీళ్ళు చేసేది తప్పు అని తెలిసినా సరే వాళ్ళ యాటిట్యూడ్ అండ్ జర్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు అసలు స్టాండర్డ్ డెఫినేషన్ ప్రకారం సోసియోపతికి ఉండే 3 క్వాలిటీస్ ఏంటో చూద్దాం. Number 1, they want to be superior to others. Number 2, they show no empathy. Number 3, they are power hungry. మీరు గమనిస్తే రోలెక్స్ కనిపించే 10 నిమిషాల్లో ఈ 3 క్వాలిటీస్ని క్లియర్గా కన్వే చేశారు. సపోజ్ తనని అందరూ సార్ అని పిలవాలి అన్నాడంటే రోలెక్స్ వాంట్స్ టు బీ సుపీరియర్ టు అదర్స్. అలాగే ఒకటి తల నరికినా సరే ఎలాంటి రిగ్రెట్ ఉండదు, అలాగే తన దగ్గర పనిచేసే వాళ్ళ మీద ఎంపతి కూడా చూపించడు. అఫ్ కోర్స్ ఇక్కడ తన డబ్బుని డ్రగ్స్ ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కోపంగానే ఉండాలి, కానీ మొహం మీద పడిన రక్తాన్ని తుడుచుకునేటప్పుడు రోలెక్స్ మైండ్ లో కానీ ఫేస్ లో కానీ ఎంపతి అనేది లేదు అనిపిస్తుంది. అలాగే రోలెక్స్ మాటలు చేతలు చూస్తే పవర్ హంగ్రీ అని క్లియర్గా అర్థమవుతుంది. నిజానికి సినిమాలో రోలెక్స్ కనిపించేది జస్ట్ 10 నిమిషాలే కాబట్టి ప్యూర్ సోసియోపాత్ అని కూడా కంక్లూడ్ చేయడం కష్టం. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ లోకేష్ యూనివర్స్లో తర్వాత రాబోయే సినిమాల్లో ఏం చేయబోతున్నాడు అని ఆడియన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే సంతానం కూడా సినిమాలో సేమ్ ఇలాంటి ట్రైట్స్నే చూపిస్తాడు, కానీ రోలెక్స్లో ఈ సోసియోపాథిక్ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సంతానం కూడా ఎంట్రన్స్లో పోలీసుని చంపుతాడు, అలాగే తన దగ్గర పనిచేసే వర్కర్ని పెట్రోల్ పోసి బతికుండగానే కాల్చేస్తాడు. సంతానం ఇలా సోసియోపాత్లా మారడానికి ఫైట్ చేసే ముందు తీసుకునే డ్రగ్స్ యూజ్ అవుతాయి. మీరు గమనిస్తే రోలెక్స్ కూడా ఎంట్రీ సీన్లో ఇలాంటి డ్రగ్స్ని తీసుకుంటాడు. అంటే ఇక్కడ సింబాలిక్గా ఈ 2 క్యారెక్టర్లు డ్రగ్స్తోనే పవర్ని సాధించారు, అలాగే అవే డ్రగ్స్ వీళ్ళని సోసియోపాత్స్లా మారుస్తున్నాయి అనుకోవాలి. ఇక సంతానం అయితే తన ఫ్యామిలీతో కానీ పనిచేసే వర్కర్స్తో కానీ సుపీరియారిటీని ఎక్కువగా చూపించలేదు, కానీ రోలెక్స్ అలా కాదు, అందరికీ బాస్ అండ్ వన్ అండ్ ఓన్లీ రోలెక్స్ సార్. సో ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో రోలెక్స్ని ఒక సూపర్ విలన్ అనుకోవాలి. తర్వాత డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. రోలెక్స్ క్యారెక్టర్ కనిపించే 10 మినిట్స్లోనే లోకేష్ కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ని టీజ్ చేశారు. అవేంటంటే వింటేజ్ స్టైల్ మార్షల్ స్పీకర్, వంటి మీద ఉండే స్కార్పియన్ టాటూ, ఇయర్ రింగ్స్, అలాగే షఫ్ నైఫ్, డ్రగ్స్ తీసుకోవడం, వీటన్నిటి ద్వారా రోలెక్స్ పర్సనాలిటీని డెవలప్ చేశారు. అలాగే డైలాగ్స్ నుండి రోలెక్స్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది కూడా చిన్న చిన్న హింట్స్ని ఇచ్చారు. సపోజ్ మీరు అబ్జర్వ్ చేసుంటే గనక 27 ఏళ్ళయింది ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి అంటాడు. అలాగే ఇంకో డైలాగ్లో వారసత్వంగా తాతల నుండి బాబుల నుండి సంపాదించింది కాదు, ఒక్కడనే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాను అంటాడు. సో రోలెక్స్ ఎలా ఒక పెద్ద డ్రగ్ లార్డ్లా మారాడు అనేది డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ అవుతుంది. నిజానికి విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టరైజేషన్ అనేది ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ ఈ 10 నిమిషాల్లోనూ చూపించినటువంటి చిన్న చిన్న డీటెయిల్స్ని గమనించినప్పుడు రోలెక్స్ ఒక మ్యూజిక్ లవర్లా కనిపిస్తున్నాడు. అలాగే తన బాడీ మీద ఉన్న కత్తిఘాట్లు, స్కార్పియన్ టాటూలు తన జర్నీలో ఒక పాత గాయాల్లా కనిపిస్తున్నాయి. అలాగే ఇవన్నీ కూడా తన డ్రగ్ ఎంపైర్కి సింబల్స్లో ఉన్నాయి. తర్వాత ఈ డీటెయిల్స్తో లోకీ చేసిన మ్యాజిక్,
షోయింగ్ అండ్ టెల్లింగ్. రోలెక్స్ ఎంట్రీని జనం అంతలా ఎంజాయ్ చేయడానికి, చూసి భయపడడానికి డైరెక్టర్ మెయిన్గా 2 టెక్నిక్స్ని వాడారు. ఒకటి విజువల్స్లో చూపించడం, రెండోది డైలాగ్స్ ద్వారా చెప్పడం. డైలాగ్స్ విషయానికి వస్తే యాక్చువల్గా సినిమాలో సంతానాన్ని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ సంతానం మాత్రం రోలెక్స్ని తలుచుకుని భయపడుతూ ఉంటాడు. సరుకు దొరక్కపోతే తన ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాడేమో అని సంతానం కంగారు పడుతూ ఉంటాడు. అంటే సంతానం డైలాగ్స్ ద్వారా రోలెక్స్ ఎవరో చూపించకుండానే ఆడియన్స్ మైండ్లో ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. సో ఇది వెర్బల్గా విలన్ ఎంత పవర్ఫుల్లో చూపించే టెక్నిక్. అలాగే రోలెక్స్ ఎంటర్ అయిన తర్వాత ఒక డైలాగ్ చెప్తాడు. సింహం వేటాడేటప్పుడు అడవి ప్రకాశంగా ఉంటుందట, అప్పుడది ఆకలితో ఉన్నప్పుడు అడవి కూడా పస్తుండాలి అని. ఈ డైలాగ్లో సింహం ఎవరో సపరేట్గా చెప్పక్కర్లేదు. సో సింహం లాంటి రోలెక్స్ తన సరుకు, డబ్బు, పవర్ అన్నీ కోల్పోయాడు కాబట్టి తనతో ఉన్న వాళ్ళని, అలాగే తనకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళని వేటాడతాడు అనేది ఈ డైలాగ్తో క్లియర్గా కన్వే చేశారు. ఇకపోతే విలన్ ఎంట్రన్స్ని స్లోగా, సటిల్గా రివీల్ చేయడం అనేది మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం. నాకైతే విక్రమ్ సినిమా రోలెక్స్ ఎంట్రీ చూసినప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్వెంటిన్ టెరెంటినో విలన్స్ని విజువల్గా చూపించే సీన్లు గుర్తొచ్చాయి. పల్ప్ ఫిక్షన్, జాంగో అన్చైన్డ్, కిల్ బిల్ ఇలా ఏ సినిమాని తీసుకున్నా సరే విలన్ ఎంట్రన్స్ మాత్రం నిజంగా అదిరిపోతుంది. లోకేష్ ఫేవరెట్ డైరెక్టర్ కాబట్టి క్వెంటిన్ టెరెంటినో లాగే రోలెక్స్ని కూడా సటిల్గా, స్లోగా ఒక వైలెంట్ బ్యాంగ్తో రివీల్ చేశారు. సో క్వెంటిన్ టెరెంటినో విలన్స్ లాగే రోలెక్స్ని కూడా డెవలప్ చేస్తే మాత్రం లోకీ సినిమాటిక్ యూనివర్స్లో తర్వాత రాబోయే సినిమా ఖచ్చితంగా ఈ రోలెక్స్ జర్నీని ఇంకా డీప్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. తర్వాత డ్యూరేషన్ డస్ నాట్ మ్యాటర్. పోకిరి సినిమాలో పండుగాడు అన్నట్టు ఎప్పుడు వచ్చాడు అన్నది కాదు, ఇంపాక్ట్ చూపించాడా లేదా అనేది ముఖ్యం. ప్రపంచ సినీ చరిత్రలో తక్కువ డ్యూరేషన్తోనే ఆడియన్స్ని వణికించిన లెజెండరీ విలన్స్ చాలామంది ఉన్నారు. సపోజ్ సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ అనే సినిమాలో హ్యానిబల్ లెక్టర్గా చేసిన యాంథోనీ హాప్కిన్స్ కనిపించేది కేవలం 16 నిమిషాలే అయినా సరే స్క్రీన్ టైంతో సంబంధం లేకుండా ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేశారు. అలాగే తన యాక్టింగ్కి ఆస్కర్ అవార్డుని కూడా గెలుచుకున్నారు. ఆయనతో కంపేర్ చేయట్లేదు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి స్క్రీన్ మీద కనిపించే డ్యూరేషన్కి అస్సలు సంబంధమే లేదు. అందుకే విక్రమ్ సినిమాలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేకపోయినా సరే రోలెక్స్ ఆడియన్స్ని మాత్రం మెస్మరైజ్ చేశారు. దీనికి సూర్య టెరిఫిక్ పర్ఫార్మెన్స్ మెయిన్ రీజన్ అయితే, ఆ డ్యూరేషన్ని వర్త్ అయ్యేలాగా సస్పెన్స్తోనూ యాంటిసిపేషన్తోనూ ట్రీట్ చేసినటువంటి లోకేష్ రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ కూడా ముఖ్యమైన రోల్ని ప్లే చేశాయి. సో వీడియోలో ఫైనల్ సెగ్మెంట్ వాట్ ఈజ్ నెక్స్ట్. సినిమా క్లైమాక్స్లో సస్పెన్స్ని, యాంటిసిపేషన్ని బిల్డ్ చేయడానికి లోకేష్ ప్యారలల్గా 4 స్టోరీస్ని చూపించారు. విక్రమ్, అమర్, ఢిల్లీ అండ్ రోలెక్స్ ఈ 4 కథల్ని ప్యారలల్గా కంక్లూడ్ చేసి తర్వాత రాబోయే సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్ని బీభత్సంగా పెంచేశారు లోకేష్ కనగరాజ్. మీరు గమనిస్తే సినిమాలో రోలెక్స్ విక్రమ్ని చంపిన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ అని బౌంటీని అనౌన్స్ చేస్తాడు. అయితే ఈ బౌంటీని ఎవరూ యాక్సెప్ట్ చేసినట్లు చూపించలేదు. అలాగే రోలెక్స్ రియాక్షన్ ఇంతటితో ఆగిపోలేదు. ఎందుకంటే రివెంజ్ను వదిలేసి బిజినెస్ మీద ఫోకస్ చేద్దాం అన్నందుకు తన దగ్గర పనిచేసే ఓన్ ఎంప్లాయీ తలను నరికేస్తాడు. మరి ఈ పొజిషన్కి రావడానికి కారణమైన అమర్, విక్రమ్ అండ్ ఢిల్లీ వీళ్ళ ముగ్గురిని ఏం చేస్తాడు అనే యాంటిసిపేషన్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాబట్టి ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఇంకా ఎలాంటి సర్ప్రైజెస్ ఉన్నాయో వెయిట్ చేసి చూడాలి. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. రోలెక్స్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.